హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరిపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి పౌరసత్వము అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ పౌరసత్వం అంటే సిటిజన్షిప్. ఫస్ట్ ఇంట్రడక్షన్. మనం చూసినట్లయితే మన భారత రాజ్యాంగము మనకు ఏక పౌరసత్వాన్ని అందించింది. మనం యొక్క ఏక పౌరసత్వం అనేటువంటి అంశాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. మనం ప్రీవియస్ వీడియోలో మనకు భారత రాజ్యాంగ రచన అన్న టాపిక్లో వివిధ ఆధారాల నుంచి గ్రహించినటువంటిది, అంటే ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించామని, ప్రవేశికను అమెరికా నుంచి గ్రహించామని. సో ఆ విధంగా ఏక పౌరసత్వాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఇక రెండవది, అసలు సిటిజన్షిప్ అంటే ఏంటి? పౌరసత్వము అని అంటే గన రాజ్యం యొక్క లేదా రాజ్యము ద్వారా రాజ్యం యొక్క చట్టబద్ధమైన గుర్తింపునే మనము పౌరసత్వము అని అంటాం. సిటిజన్షిప్ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే గన రాజ్యం యొక్క చట్టబద్ధమైనటువంటి గుర్తింపు. మరి పౌరులు అంటే ఎవరు? సిటిజన్స్. పౌరులు అని అంటే గన రాజ్యం నుంచి హక్కులను పొంది రాజ్యం పట్ల విధేయతను కలిగి ఉండి వారి యొక్క ప్రాథమిక విధులను నిర్వర్తించే వ్యక్తులని మనం పౌరులు అని అంటాం. సిటిజన్షిప్, పౌరసత్వం అంటే రాజ్యం యొక్క చట్టబద్ధమైన గుర్తింపునే పౌరసత్వము, సిటిజన్షిప్ అని అంటాం. పౌరులు అని అంటే గన రాజ్యం ద్వారా హక్కులను పొంది రాజ్యం పట్ల విధేయతను చూపుతూ వారి యొక్క ప్రాథమిక విధులను నిర్వర్తించే వ్యక్తులనే పౌరులు అని అంటాం. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అరిస్టాటిల్ ఏమంటాడంటే గన పౌర సమాజమే రాజ్యం అని అంటాడు. అరిస్టాటిల్ ఏమంటాడు? పౌర సమాజమే రాజ్యం అంటాడు. ఇంకొక వ్యక్తి టిహెచ్ మార్షల్ ఏమంటాడంటే రాజ్యం నుంచి హక్కులను పొందుతూ రాజ్యం పట్ల విధేయతను చూపే వ్యక్తులనే పౌరులు అని అంటారు. మన భారత రాజ్యాంగము మనకు సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది, ప్రీవియస్ వీడియోలో చెప్పాం, సమైక్య, ఫెడరల్ అన్న పదం మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కనపడకపోయినప్పటికీ భారత రాజ్యాంగం సిద్ధాంతపరంగా మనకు సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ సమైక్య వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాలు పౌరసత్వ పరంగా రెండు రకాలు. మొదటిది ఏక పౌరసత్వ రాజ్యాలు, రెండు ద్వంద్వ పౌరసత్వ రాజ్యాలు. మొదటిది ఏక పౌరసత్వ రాజ్యాలు, రెండు ద్వంద్వ పౌరసత్వ రాజ్యాలు. మనకి ఏక పౌరసత్వం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏక పౌరసత్వం అనే అంశాన్ని మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించామని. సో ఏక పౌరసత్వం తీసుకుంటే ఎగ్జాంపుల్ బ్రిటను, ఇండియా. అదే ద్వంద్వ పౌరసత్వం తీసుకున్నట్లయితే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా, స్విట్జర్లాండ్. ఈ అమెరికా మరియు స్విట్జర్లాండ్లో ద్వంద్వ పౌరసత్వము అని అంటే గిన వీరు అక్కడ ఉన్నటువంటి పౌరులు రాష్ట్ర పౌరసత్వాన్ని కలిగి ఉంటారు, తర్వాత దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు రాష్ట్రం పట్ల విధేయతను చూపాలి,
రాష్ట్రం నుంచి కొన్ని హక్కులను పొందుతారు. దేశం పట్ల విధేయతను చూపించాలి, దేశపరంగా దేశ పౌరసత్వాన్ని పొందుతారు. కానీ మన ఇండియా బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏక పౌరసత్వాన్ని గ్రహించింది. అదేవిధంగా ఇంకొక విషయం, మనకు దేశము ఒక ఎక్స్ అనే దేశాన్ని తీసుకుందాం. ఇది ఒక ఎక్స్ అనే దేశం. ఈ ఎక్స్ అనే దేశంలో వ్యక్తులు ఉంటారు. ఎవరుంటారు? వ్యక్తులు. మరి దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ దేశ పౌరులు అవుతారా? మన ఇండియాలోనే ఉన్నటువంటి వారందరూ కూడా ఇండియన్స్, భారతీయ పౌరులు అవుతారంటే కాదు. దేశంలో మనకు రెండు రకాల వ్యక్తులు ఉంటారు. పౌరులు ఉంటారు, విదేశీయులు. అంటే భారతీయ పౌరులు కానటువంటి వారు విదేశీయులు అని అంటారు. పౌరులకి విదేశీయులకి బెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే గిన, పౌరులు అంటే రాజకీయ హక్కులను పొందేటటువంటి వారిని పౌరులు అని అంటారు. రాజకీయ హక్కులు లేనటువంటి వారిని విదేశీయులు అని అంటారు. ఏంటివి రాజకీయ హక్కులు అని అంటే గిన, రాజకీయ హక్కులు ఎన్నికలలో పోటీ చేయడము, ఓటు వేసేటటువంటి హక్కు, ప్రభుత్వ పదవులను పొందేటటువంటి హక్కు. సో ఇవి మనకు రాజకీయ హక్కులు. పౌరులకు ఏముంటాయి? రాజకీయ హక్కులు ఉంటాయి. విదేశీయులకు రాజకీయ హక్కులు ఉండవు. రాజకీయ హక్కులకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కన్నా ఓటు వేసేటటువంటి హక్కు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు, తర్వాత మూడవది ప్రభుత్వ పదవులను పొందేటటువంటి హక్కు. ఇటువంటి రాజకీయ హక్కులు విదేశీయులకు ఉండవు. సో రాజకీయ హక్కులు కలిగినటువంటి వారిని పౌరులు అంటున్నాము, రాజకీయ హక్కులు లేనటువంటి వారిని విదేశీయులు అంటున్నాము. అందరూ కూడా దేశంలో వ్యక్తులుగా ఉంటారు. అయితే విదేశీయులకు మానవతా దృక్పథంతో కొన్ని పౌర హక్కులను కల్పిస్తారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల టాపిక్లో మనకు చెప్తాం. పౌరులకు ఏ హక్కులు ఉంటాయి, విదేశీయులకు ఏ హక్కులు ఉంటాయి, ఇద్దరు కలిపి ఏ హక్కులు ఉంటాయని. సో పౌరులకు విదేశీయులకు మానవతా దృక్పథంతో కొన్ని పౌర హక్కులను మాత్రం కల్పిస్తారు. మళ్ళీ విదేశీయుల్లో 2 టైప్స్ ఉంటారు. మిత్ర దేశానికి చెందినవారు, శత్రు దేశానికి చెందినటువంటి వారు. మిత్ర దేశానికి చెందినటువంటి వారికి ఎక్కువ పౌర హక్కులు కల్పించబడతాయి. శత్రు దేశానికి చెందినటువంటి వారికి పరిమితమైనటువంటి పౌర హక్కులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శత్రు దేశానికి చెందినటువంటి వారికి ప్రాథమిక హక్కులలో ఈ యొక్క 22వ ప్రకరణ వర్తించదు. మనకి 22వ ప్రకరణ దేని గురించి తెలియజేస్తుందంటే కనుక అరెస్టు మరియు నిర్బంధము నుంచి రక్షణను కల్పిస్తుంది. అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణను కల్పించేటువంటి హక్కు. సో 22వ ప్రకరణ శత్రు దేశానికి చెందినటువంటి వ్యక్తులకు చెల్లుబాటు కాదు. ఇది ఫస్ట్ మనకు ఇంట్రడక్షన్. మనకు అమెరికా అంటే కనుక ఒక విషయం గుర్తొచ్చింది. మనకు మన దేశంలో పౌరసత్వం ప్రకారము జన్మస్థ పౌరుడు, అదేవిధంగా సహజీకృత పౌరుడు, జన్మస్థ పౌరుడు మరియు సహజీకృత పౌరుడు ఇద్దరు కూడా, జన్మస్థ పౌరుడైనా సహజీకృత పౌరుడైనా దేశాధ్యక్ష పదవికి, ప్రెసిడెంట్ పదవికి అంటే రాష్ట్రపతి పదవికి అర్హుడు. కానీ అమెరికాలో కేవలం జన్మస్థ పౌరుడు మాత్రమే దేశాధ్యక్ష పదవికి అర్హుడు. ఆ దేశంలో సహజీకృత పౌరుడికి దేశాధ్యక్ష పదవికి పోటీ చేసేటటువంటి అర్హత లేదు. అదే నిన్న మనకు డొనాల్డ్ ట్రంప్, ఇది పౌరసత్వానికి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్. నిన్ననే మనకు డొనాల్డ్ ట్రంప్ మనకు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఈ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ కొన్ని డేర్ అండ్ డాష్ నిర్ణయాలు, మరొక రకంగా చెప్పాలంటే కానీ కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి జన్మస్థ పౌరసత్వం చట్టం గురించి. జన్మస్థ పౌరసత్వానికి సంబంధించి ఒక వివాదాస్పద నిర్ణయం అనుకోవచ్చు, డేర్ అండ్ డాష్ నిర్ణయం అనుకోవచ్చు. మనకు అమెరికాలో 1868లో ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించి ఒక జన్మస్థ పౌరసత్వాన్ని గురించి ఒక చట్టాన్ని చేశారు. దాని ప్రకారము ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు అమెరికా పౌరులైతే వారికి పుట్టినటువంటి బిడ్డ జన్మస్థ అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు.
రెండవది ఫాదర్ అండ్ మదర్. వీరిలో ఎవరో ఒకరు అమెరికా పౌరులైతే వారికి పుట్టినటువంటి బిడ్డ అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు. ఇంకా థర్డ్ వన్, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు అమెరికా పౌరులు కానప్పటికీ అమెరికాలో జన్మించినటువంటి వ్యక్తి, జన్మస్థః అమెరికాలో జన్మించినటువంటి వ్యక్తి చట్ట ప్రకారము పౌరసత్వాన్ని పొందేటటువంటి వెసులుబాటును కల్పించింది. 3 పాయింట్లు ఉన్నాయి. 1868లో అమెరికా రాజ్యాంగంలో సవరణ చేసి ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. జన్మస్థః పౌరసత్వ చట్టం అని అంటారు. ఫాదర్ మదర్ ఇద్దరూ అమెరికా పౌరులైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, వారికి పుట్టిన బిడ్డ అమెరికా పౌరుడు అయిపోతాడు. ఫాదర్ మదర్లో ఎవరో ఒకరు అమెరికా పౌరులైతే వారికి కూడా ప్రాబ్లం లేదు, అమెరికా పౌరులు అయిపోతారు. ఫాదర్ మదర్ అమెరికా పౌరులు కాకపోయినప్పటికీ అమెరికాలో జన్మించినటువంటి ఒక వ్యక్తి చట్టబద్ధంగా అమెరికా పౌరసత్వానికి అప్లై చేసుకుంటే అతనికి అమెరికా పౌరసత్వాన్ని అందించవచ్చును అని ఈ చట్టాన్ని రూపొందించాడు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే కనుక దీనిని తొలగించేశాడు. ఈ 3వ దాన్ని తొలగించేశాడు. ఇప్పుడు కేవలం ఇద్దరు ఫాదర్ మదర్ తల్లిదండ్రులు అయితేనే అతనికి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఫాదర్ మదర్లలో ఎవరో ఒకరు అమెరికా పౌరులైనా అమెరికా పౌరసత్వం వస్తుంది. ఫాదర్ మదర్ ఇద్దరు అమెరికా పౌరులు కాకపోతే అక్కడ జన్మస్థః పుట్టినటువంటి వ్యక్తి చట్టబద్ధంగా అమెరికా పౌరసత్వాన్ని పొందటానికి వీలు లేదు అన్న దాని మీద సంతకం చేశాడు. అంటే దాదాపుగా ఇప్పటికీ 157 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చట్టాన్ని రద్దు చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇది మెయిన్గా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంటే వలసదారుల మీద, శరణార్థులు, వలసదారులు, అక్కడ పోయి సెటిల్ అయినటువంటి వారు. ఇంతకుముందు వారికి పుట్టిన బిడ్డలు చట్ట ప్రకారం అమెరికా పౌరసత్వాన్ని పొందే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటును తీసేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. మొదటిది ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనబడే ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 5 నుంచి 11 భారత రాజ్యాంగం దేనికి సంబంధించినటువంటిది? ఆప్షన్ 1 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 2 యూనియన్ దాని ఎల్లలు, ఆప్షన్ 3 పౌరసత్వము, ఆప్షన్ 4 ప్రాథమిక విధులు. ఇంకో ప్రశ్న చూడండి. పౌరసత్వ సవరణ చట్టం 1955లో పౌరసత్వ రద్దుకు సంబంధించి సరికాని వ్యాఖ్య అంటే రాంగ్గా ఉన్నదాన్ని గుర్తించమంటున్నాడు. రోమన్ అంక 1 రెన్యున్సియేషన్ అంటే పరిత్యాగం అన్నాడు తెలుగులో. రోమన్ అంక 2 టర్మినేషన్ తెలుగులో సమాపనం. రోమన్ అంక 3 డెప్రివేషన్ అంటే విహీనత, అనివార్యపు రద్దు. తర్వాత 4th వన్ న్యాచురలైజేషన్ అంటే సహజీకృతం అన్నాడు. సో ఇవిచ్చి రోమన్ అంక 1, రోమన్ అంక 2, రోమన్ అంక 3, రోమన్ అంక 4 వీటిని ఇచ్చి కింద ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో సరికాని వ్యాఖ్యను గుర్తించాలంట. ఫస్ట్ ఆప్షన్ 1 మరియు 3 మాత్రమే. రెండవ ఆప్షన్ 2 మరియు 4 మాత్రమే అన్నాడు. ఇక థర్డ్ ఆప్షన్ 1 మాత్రమే, 4th ఆప్షన్ 4 మాత్రమే అన్నాడు. సో దీంట్లో సరికాని వ్యాఖ్యను గుర్తించాలి. అదేవిధంగా ఇంకో కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగిన ఒక ప్రశ్న, కామన్వెల్త్ పౌరసత్వాన్ని తొలగించిన పౌరసత్వ సవరణ చట్టం ఏదో గుర్తించాలంట. కామన్వెల్త్ పౌరసత్వాన్ని తొలగించిన పౌరసత్వ సవరణ చట్టం కింద 4 ఆప్షన్లు ఇచ్చినాడు. అందులో ఏ చట్టము పౌరసత్వాన్ని కామన్వెల్త్ పౌరసత్వాన్ని తొలగించింది అంటున్నాడు. పౌరసత్వ సవరణ చట్టం 1955, ఆప్షన్ 2 పౌరసత్వ సవరణ చట్టం 1992, ఆప్షన్ సి పౌరసత్వ సవరణ చట్టం 2003, ఆప్షన్ డి పౌరసత్వ సవరణ చట్టం 2005. సో ఇందులో ఏది కామన్వెల్త్ పౌరసత్వాన్ని తొలగించింది అంటున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని కంప్లీట్గా వినండి.
వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు మీకు దొరుకుతాయి. వీటికి ఆన్సర్లు తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనకు పౌరసత్వం రెండవ భాగంలోని 5 నుంచి 11 ప్రకరణలు 5 నుంచి 11 ప్రకరణలు మనకు పౌరసత్వం సిటిజన్షిప్ గురించి తెలియజేస్తాయి. మనకు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం, మొదటి భాగంలోని 1 నుంచి 4 ప్రకరణలు భారత యూనియన్ దాని భూభాగాన్ని గురించి తెలియజేస్తాయని. ఇక రెండవ భాగంలో 5 నుంచి 11 ప్రకరణలు మనకు ఈ యొక్క పౌరసత్వము అన్న అంశాన్ని గురించి వివరిస్తాయి. ఇందులో 5 నుంచి 10 ప్రకరణలు పౌరసత్వాన్ని ఎలా పొందాలి, పౌరసత్వం ఎలా రద్దవుతుంది అన్న అంశాన్ని తెలియజేస్తే, మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఫ్యూచర్ గురించి ఆలోచించి, ఎందుకంటే ఇది కంపల్సరీ డే బై డే కొంచెం మారేటటువంటి అంశం కాబట్టి 11వ ప్రకరణను పొందుపరిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 11వ ప్రకరణను పొందుపరిచారు. ఈ 11వ ప్రకరణలో ఏమని చెప్పారంటే కన్నా, పౌరసత్వానికి సంబంధించి శాసనాలు, అదేవిధంగా చట్టాలను రూపొందించేటటువంటి అధికారం పార్లమెంటుకి ఇచ్చారు. 5 నుంచి 10 ప్రకరణలు ఏం తెలియజేస్తాయి? పౌరసత్వాన్ని ఎలా పొందుతాము, ఎవరిని పౌరులు అని అంటారు, పౌరసత్వం ఎలా రద్దవుతుంది అన్న అంశాన్ని తెలియజేస్తే, 11వ ప్రకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్, పౌరసత్వానికి సంబంధించి శాసనాలు మరియు చట్టాలను రూపొందించే అధికారాన్ని పార్లమెంటు కల్పించారు. ఇప్పుడు మనము ఒక్కొక్క ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 5, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ అన్నా, ప్రకరణ అన్నా, అధికరణ అన్నా, నిబంధన అన్నా కానీ ఒకటి. ఆర్టికల్ 5 ఏం తెలియజేస్తుందంటే, 1950 జనవరి 26 అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు 1950 జనవరి 26 నాటికి ఈ వర్డ్ ఇంపార్టెంట్, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వారు భారతీయ పౌరులుగా ఎవరు పరిగణించబడతారంటే కనుక, ఆర్టికల్ 5 ప్రకారము 1950 జనవరి 26 నాటికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. శాశ్వత నివాసాన్ని అంటే ఈ శాశ్వత నివాసం అని అంటున్నాం. ఈ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కింద ఉన్నటువంటి మూడిటిలో ఏదో ఒక దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. శాశ్వత నివాసం మీద 100% ఉండాలి. అది కాకుండా ఈ మూడిట్లో ఒకదాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏ, భారతదేశంలో జన్మించిన వారు. ఇది డైరెక్ట్ భారత పౌరసత్వం. ఇది మనకు భారతదేశ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో జన్మించినటువంటి వారు భారతీయ పౌరులు అయిపోతారు. రెండవది, అతని తల్లి, ఎఫ్ఎం అని పెట్టుకుందాం. ఇంగ్లీష్లో తల్లి తండ్రి అంటే కన్నా రెండు ఫస్ట్ వర్డ్ తానే వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో తండ్రి లేదా తల్లి తండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులే ఉండాలి. తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతీయ పౌరులే ఉండాలి. మూడవది, 1950 జనవరి 20 నాటికంటే ముందు 5 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, నివసిస్తూ ఉన్నటువంటి వారు. సో 1950 జనవరి 26 నాటికి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేయగలిగితే భారతీయ పౌరుడిగా పరిగణించబడతారు. ఏ, భారతదేశంలో జన్మించినటువంటి వారు. బి, ఫాదర్ లేదా మదర్ ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. సి, 5 సంవత్సరాలు యొక్క నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది, భారతీయ పౌరులుగా పరిగణిస్తారు. తర్వాత ఆర్టికల్ 6, ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్
6 మరియు 7, ఈ 6, 7ని మనకు 1947లో మనకు దేశ విభజన జరిగింది. 1947లో దేశ విభజన జరిగింది. అఖండ భారతదేశముగాను పాకిస్తాన్ గాను విడిపోయింది. ఆ విభజన దృష్టిలో ఉంచుకొని పొందుపరిచినటువంటి ఆర్టికల్సే 6 అండ్ 7. అంటే మరియు 6 మరియు 7 అనే ఆర్టికల్స్ ప్రకరణలు మనకు పాకిస్తాన్కి సంబంధించినటువంటివి. ఎందుకు పొందుపరిచారు రెండింటికి? 1947 దేశ విభజన దృష్టిలో ఉంచుకొని వీటి రెండింటిని పొందుపరిచారు. ప్రస్తుతం అయితే ఇవి ఉనికిలో లేవనుకోవచ్చు. మొదటి ఆర్టికల్ 6 చూద్దాం. సో ప్రకరణ 6 ఆర్టికల్ 6 ఏం తెలియజేస్తుందంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. ఇండియాకు వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే మన దేశ విభజన జరిగినప్పుడు కొంతమంది పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చారు, కొంతమంది ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు దేశ విభజన సమయంలో. సో మనకు ఆర్టికల్ 6 దేని గురించి తెలియజేస్తుంది అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. వీరు అతడు కానీ, ఇక్కడ నేను అతడు అంటున్నాను, అతడు దగ్గర ఆమె కూడా ఉండొచ్చు. అతడు కానీ, అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కానీ, అతని యొక్క పితామహులు లేదా మాతామహులు, అతడు కానీ, అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కానీ, అతని పితామహులు లేదా మాతామహులు అంటే అబ్బా జేజీ, అవ్వ తాత, సింపుల్గా చెప్పాలంటే మన భాషలో. సో అతడు కానీ, అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కానీ, అతని పితామహులు లేదా మాతామహుల్లో ఎవరో ఒకరు అవిభక్త భారతదేశంలో జన్మించి ఉండాలి. అవిభక్త భారతదేశము అంటే విడిపోయినటువంటి భారతదేశంలో జన్మించిన వారే ఉండాలి. ఉండి ఈ క్రింది రెండిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. 1948 జూలై 19 కంటే ముందు వచ్చినట్లయితే భారతదేశంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉండిన వారే ఉండాలి. లేదా 1948 జూలై 19 తరువాత వచ్చినట్లయితే భారతదేశంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని 6 నెలలు, ఎన్ని నెలలు? 6 నెలలు తరువాత దరఖాస్తు ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. సో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చినటువంటి వారు అతడు, అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు, అతని మాతామహులు పితామహులలో ఎవరో ఒకరు అవిభక్త భారతదేశంలో జన్మించిన వారే ఉండి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. 1948 జూలై 19 కంటే ముందు వచ్చినట్లయితే భారతదేశంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న వారే ఉండాలి. 1948 జూలై 19 తర్వాత వచ్చిన వారైతే 6 నెలల పాటు భారతదేశంలో నివసించిన తర్వాత దరఖాస్తుకు అప్లై చేసుకొని భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఇక ఆర్టికల్ 7 పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి వచ్చిన వారి గురించి. పాకిస్తాన్కు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చినటువంటి వారు, పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చినటువంటి వారు, వీరికి ఏమని చెప్పారంటే వీరికి ఒక డేట్ పెట్టారు. 1947 మార్చి 1వ తారీఖు. 1947 మార్చి 1వ తారీఖు తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఏ కారణాలైనా కావచ్చు మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చినట్లయితే ఇండియాకి వచ్చిన రోజు నుండి 6 నెలల పాటు నివసించిన తర్వాత దరఖాస్తు పెట్టుకొని భారత పౌరసత్వాన్ని పొందవచ్చును. అయితే ఇప్పుడు ఈ 6 మరియు 7 ఆర్టికల్స్ అనేటటువంటివి విభజనకు సంబంధించి చేసినటువంటివి. అందుకే పాకిస్తాన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వారి గురించి, పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వారి గురించి 6వ ఆర్టికల్ తెలియజేస్తే 7వ ఆర్టికల్ పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి 6 మరియు 7 ఆర్టికల్స్ ఉనికిలో లేవు. నెక్స్ట్ ఆర్టికల్ 8 8వ ప్రకరణ.
8వ ప్రకరణ భారతదేశం వెలుపల నివసించే వారి గురించి. సింపుల్గా చెప్పుకోవాలంటే కన్నా ఓవర్సీస్ ఇండియన్ గురించి, ఓవర్సీస్ ఇండియన్స్ గురించి తెలియజేస్తుంది. ఇదేం తెలియజేస్తుంది అంటే కన్నా అతడు కానీ అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కానీ అతని మాతామహులు లేదా పితామహులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండి ఆ వ్యక్తి భారతదేశం వెలుపల నివసిస్తూ ఉన్నట్లయితే కనుక ఆ దేశంలో ఉన్నటువంటి అంటే విదేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి భారత రాయబారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. ఆర్టికల్ 8 దేని గురించి తెలియజేస్తుంది? భారతదేశం వెలుపల నివసించే, సింపుల్గా చెప్పాలంటే ఓవర్సీస్ ఇండియన్స్ గురించి. అతడు కానీ అతని తల్లిదండ్రులు ఎవరో ఒకరు కానీ మాతామహులు పితామహులు ఎవరో ఒకరు కానీ భారతీయ పౌరులై ఉండి భారతదేశం వెలుపల నివసిస్తూ ఉన్నట్లయితే కనుక భారత రాయబార కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకొని అతడు భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఇక ఆర్టికల్ 9 పౌరసత్వ రద్దును గురించి తెలియజేస్తుంది. పౌరసత్వ రద్దు, ఇందులో ఒకే ఒక అంశాన్ని పొందుపరిచారు. పౌరసత్వ రద్దులో ఎవరైనా కానీ స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే అతనికి ఉన్నటువంటి భారతీయ పౌరసత్వం రద్దు చేయబడుతుంది అన్నారు. ఏ వ్యక్తి అయినా కానీ ఏ పౌరుడైనా కానీ స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే ఆ వ్యక్తికి ఉన్నటువంటి భారతీయ పౌరసత్వం రద్దు చేయబడుతుంది అన్నారు. ఇక ఆర్టికల్ 10 భారతీయ పౌరుడు ఎప్పటికీ భారతీయ పౌరుడుగానే ఉంటాడు. తిరిగి ఏవైనా శాసనాలు చట్టాలను చేసేంత వరకు భారతీయ పౌరుడు భారతదేశం పట్ల భారత రాజ్యం పట్ల విధేయతను చూపాలి అని ఆర్టికల్ 10 తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 11 మనం చెప్పాం. ఆర్టికల్ 11 మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ పౌరసత్వానికి సంబంధించి శాసనాలను చట్టాలను రూపొందించిన అధికారం భారత పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి సింపుల్గా మనము సిటిజన్షిప్ 5, 6, 7, 8, 9, 10, 11 5వ ప్రకరణ దేని గురించి తెలియజేస్తుంది? సింపుల్గా 1 లైన్ వర్డ్లో చెప్పాలంటే కనుక 1950 జనవరి 26వ తారీఖున భారతదేశంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తుంది 5వ ఆర్టికల్. 6వ ఆర్టికల్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వారి గురించి, తెలియజేస్తుంది. 7వ ఆర్టికల్ పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చిన వారి గురించి తెలియజేస్తుంది. 8వ ఆర్టికల్ భారతదేశం వెలుపల అంటే విదేశాలలో నివసించేటటువంటి వారి గురించి తెలియజేస్తుంది. 9వ ఆర్టికల్ పౌరసత్వ రద్దును గురించి తెలియజేస్తుంది. 10వ ఆర్టికల్ భారతీయ పౌరుడు భారతదేశం పట్ల భారత రాజ్యం పట్ల విధేయతను చూపాలి అని చెప్తుంది 10వది. 11వది భారత పార్లమెంటుకు శాసనాలను చట్టాలను రూపొందించేటటువంటి అధికారము ఉంది అని చెప్తుంది. ఇది మనకు 2వ భాగంలో ఉన్నటువంటి 5 నుంచి 11 ప్రకరణలు పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తాయి. అయితే
మనకు ఈ చివరి 11వ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఫ్యూచర్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే 11వ ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది. సో ఈ 11వ ఆర్టికల్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి అధికారము ద్వారా పౌరసత్వాన్ని ఇప్పటికీ 6 సార్లు సవరించారు. మొట్టమొదటిది పౌరసత్వ సవరణ చట్టం 1955. మొట్టమొదటిది పౌరసత్వ సవరణ చట్టం 1955. రెండవది పౌరసత్వ సవరణ చట్టం 1986. 3 పౌరసత్వ సవరణ చట్టం 1992. 4 పౌరసత్వ సవరణ చట్టం 2003. 5 పౌరసత్వ సవరణ చట్టం 2005. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ 6వది పౌరసత్వ సవరణ చట్టం 2019. రీసెంట్గా ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి పౌరసత్వ సవరణ చట్టం 2019. సో ఇప్పటికీ 6 సార్లు పౌరసత్వాన్ని సవరించారు. సో ఇప్పుడు మనము మొట్టమొదటి పౌరసత్వ సవరణ చట్టం 1955 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నోట్, కామన్వెల్త్ పౌరసత్వాన్ని కల్పించిన చట్టము 1955 అయితే, కామన్వెల్త్ పౌరసత్వాన్ని కల్పించిన చట్టము 1955 అయితే, రద్దు చేసిన చట్టం, కామన్వెల్త్ పౌరసత్వాన్ని రద్దు చేసిన చట్టము 2003. కామన్వెల్త్ పౌరసత్వాన్ని కల్పించిన చట్టము 1955 అయితే, రద్దు చేసినటువంటి చట్టము 2003. ఇది గుర్తుంచుకోండి. ఇక 1955 సిఏఏ అంటే గన పౌరసత్వ సవరణ చట్టము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మనకు ఈ చట్టం ప్రకారం మనకు 5 రకాలు పౌరసత్వాన్ని పొందవచ్చు. 5 రకాలుగా పౌరసత్వాన్ని పొందవచ్చు 1955 సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. తర్వాత 3 రకాలుగా పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. సో పౌరసత్వాన్ని పొందేటటువంటి రకాలు 5 రకాలుగా పౌరసత్వాన్ని పొందవచ్చు. 3 రకాలుగా పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఫస్ట్ పౌరసత్వాన్ని ఏ విధంగా పొందవచ్చును? నెంబర్ 1, 5 రకాలని చెప్పుకున్నాం కదా. నెంబర్ 1 బై బర్త్, అంటే పుట్టుక ద్వారా. బై బర్త్, పుట్టుక ద్వారా. ఇక్కడ మనము 3 డేట్లను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 1950 జనవరి 26, 1987 జూలై 1, 2004 డిసెంబర్ 3. ఈ డేట్లను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 1950 జనవరి 26, 1987 జూలై 1, 2004 డిసెంబర్, ఈ విధంగా రాసుకోండి. ఫస్ట్ మనకు 1955 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారము ఏం చెప్పంటే 1950 జనవరి 26 తర్వాత జన్మించినటువంటి వ్యక్తులకు ఆ తల్లిదండ్రుల యొక్క జాతీయతతో సంబంధం లేకుండా భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తికి
భారతీయ పౌరసత్వం లభిస్తుంది అంటారు. 1955 సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 1950 జనవరి 26 తర్వాత భారతదేశంలో పుట్టిన వ్యక్తికి వారి తల్లిదండ్రుల జాతీయత సంబంధం లేకుండా భారతీయ పౌరసత్వాన్ని పొందే హక్కు ఉంటుంది అని చెప్పింది. అయితే తర్వాతి కాలంలో కొంచెం కాంట్రవర్సీ కావడంతో మనకు 1986లో దీన్ని కొంచెం సవరించడం జరిగింది. ఆ తర్వాత 2003లో మళ్ళీ సవరించడం జరిగింది. సో అందుకే ఈ డేట్లు వచ్చాయి. ఇది 1955 అయితే 1986లో ఈ డేటు, 2003 తర్వాత ఈ డేట్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నాము, ఇక్కడ జాతీయతతో సంబంధం లేకుండా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు అంటున్నాం. అదే 1987 జూలై 1 నుండి 2004 డిసెంబర్ 3 మధ్య జన్మించినట్లయితే, ఈ మధ్యకాలంలో జన్మించినట్లయితే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే, తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే వీరు కానీ భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు పుట్టుక ద్వారా. ఇక్కడ జాతీయతో సంబంధం లేకుండా భారతదేశంలో జన్మించిన వ్యక్తికి భారతీయ పౌరసత్వాన్ని పొందే హక్కు ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే అతను జన్మస్థ భారతీయ పౌరసత్వాన్ని పొందేటటువంటి హక్కు ఉంటుంది. అదే 2004 తర్వాత 2004 తర్వాత భారతదేశంలో జన్మించినటువంటి వ్యక్తి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా భారతీయ పౌరులే ఉండాలి. మదర్ అండ్ ఫాదర్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారతీయ పౌరులే ఉండాలి. ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే, కన్ఫ్యూజ్ కావద్దండి, ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే ఇంకొక వ్యక్తి అక్రమ వలసదారుడై ఉండకూడదు, చట్టవిరుద్ధంగా నివసించేటువంటి వ్యక్తి ఉండకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డేట్లను గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. ఈ 3 డేట్లను గుర్తుంచుకోండి. అయితే ఈ బై బర్త్ అనేటటువంటిది నోటు కొంతమందికి వర్తించదు. ఎవరంటే కన్నా ఈ యొక్క విదేశీ రాయబారుల పిల్లలకి మనకి ఏదన్నా భారతదేశానికి టూర్ చూడడానికి వస్తారు కదా, వారిని ఏమంటారు, యాత్రికులు. అటువంటి వారు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు, నెల 2 నెలల పాటు ఇక్కడే ఉన్నారు, మొత్తం భారతదేశం చూడండి. అప్పుడు వారు ఏదైనా బిడ్డను జన్మించారు, అటువంటి యాత్రికులు, పర్యాటకులు. ఈ పర్యాటకుల పిల్లలకి, విదేశీ రాయబారుల పిల్లలకి, శత్రు దేశానికి చెందినటువంటి వారి పిల్లలకు ఈ యొక్క బై బర్త్ పుట్టుక ద్వారా పౌరసత్వం అనేటువంటిది వర్తించదు. డిసెంట్ వారసత్వం ద్వారా కూడా మనము 3 డేట్లను గుర్తుంచుకోవాలి. 1950 జనవరి 26 ఒకటి, 1992 డిసెంబర్ 10వ తారీఖు ఒకటి, 2004 డిసెంబర్ 3వ తారీఖు ఒకటి. దీనికి కూడా ఇక్కడ చూడండి డేట్లు ఎందుకు వచ్చాయంటే కన్నా ఇది 1955లో చేసినటువంటి చట్టం. ఇక్కడ 1986 సవరించి డేట్ని తీసుకొచ్చారు, 2003లో దీన్ని తీసుకొచ్చి, సేమ్ ఇక్కడ కూడా 1992లో సవరించి ఈ డేట్ని తీసుకొని వచ్చారు, 2003లో మళ్ళీ సవరించి ఈ డేట్ని తీసుకొని వచ్చారు. సవరణలు చేసినటువంటి వాటిని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ డేట్లను ఇలా రౌండప్లో పెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ మధ్య కాలంలో ఇది డిసెంట్ అంటే వారసత్వం, ప్రధానంగా ఇది భారతదేశం వెలుపల పుట్టుక అంటే ఈయన మన భారతదేశంలో పుట్టినటువంటి జన్మస్థ పౌరసత్వం అని అంటున్నాం. ఇక్కడ వారసత్వం ద్వారా అన్నప్పుడు ఇది ప్రధానంగా వచ్చేసి భారతదేశం వెలుపల అంటే విదేశాలలో వారసత్వం అనేది ప్రధానంగా భారతదేశం వెలుపల విదేశాలలో నివసించేటువంటి వ్యక్తులకు వర్తిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు 1950 జనవరి 26 నుండి 1992 డిసెంబర్ 10వ తారీఖు మధ్యన భారతదేశం వెలుపల జన్మించినట్లయితే గిన అతని తండ్రి భారతీయ పౌరుడైతే ఆ బిడ్డకి వారసత్వం ద్వారా
భారతీయ పౌరసత్వం లభిస్తుంది. భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఫస్ట్ ఇది ఒక్కటే ఉన్నది. తర్వాత తండ్రిని ఒక్కటే చేర్చడము, తల్లిని చేర్చకపోవడం అనేది కొంచెం కాంట్రవర్సీ కావడంతో 1992లో సవరణ చేసి ఈ డేట్ని ఇచ్చారు. మళ్ళీ తర్వాత 2003లో దీన్ని కూడా డేట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 1950 నుంచి 1992 మధ్యలో తండ్రి భారతీయ పౌరుడైతే, జన్మస్థగా భారతీయ పౌరుడైతే అతను పుట్టినటువంటి బిడ్డకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఇక 1992 డిసెంబర్ 10 నుంచి 2004 డిసెంబర్ 3 మధ్యకాలంలో జన్మించినట్లయితే అతని తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే అతనికి వారసు. అందుకే ఇక్కడ తల్లిని యాడ్ చేశారు. 1992 తర్వాత తల్లిని యాడ్ చేశారు. ఇక్కడ తల్లి లేదు. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు, ఫస్ట్ ఓన్లీ తండ్రి మాత్రమే ఉన్నది. సో అది కొంచెం కాంట్రవర్సీ కావడంతో 1992లో కొంచెం చేంజ్ చేసి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే ఆ బిడ్డకి వారసత్వం ద్వారా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. 2004 తర్వాత తీసుకుంటే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండి అతడు పుట్టినటువంటి సంవత్సరము లోపల భారత కాన్సులేట్ వద్ద అంటే భారత రాయబార కార్యాలయం ద్వారా అతని యొక్క పుట్టుకను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 year దాటిపోయిందంటే కన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక అఫిడవిట్ని సమర్పించాలి. అదేంటంటే కన్నా ఆ పుట్టినటువంటి బిడ్డకు విదేశీ పౌరసత్వము లేదు, ఏ దేశ పౌరసత్వము లేదని ఒక అఫిడవిట్ని సమర్పించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ. అతని తండ్రి రాహుల్ గాంధీ మనకి జన్మించిన అమెరికాలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? అమెరికాలో పుట్టాడు రాహుల్ గాంధీ. అతని తండ్రి రాజీవ్ గాంధీ జన్మస్థగా భారతీయ పౌరుడు కావడం వలన రాహుల్ గాంధీకి తండ్రి ద్వారా వారసత్వం ద్వారా పౌరసత్వం లభించింది. సో పౌరసత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ. మూడవది రిజిస్ట్రేషన్ ద్వారా, అంటే నమోదు ప్రక్రియ ద్వారా మనకి ఏ తెలియజేస్తుందంటే కన్నా 1955 పౌరసత్వ సవరణ చట్టంలోని సెక్షన్ 51A దీని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ సాధారణ నివాసి అని పెట్టుకోండి, గుర్తుంచుకోండి. సాధారణ నివాసి అంటే కామన్ వర్డ్ ఉంటుంది, సాధారణ నివాసి అని. మొదట ఇందులో 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల పాటు సాధారణ నివాసి అయినటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తి, 7 సంవత్సరాల పాటు సాధారణ నివాసి అయినటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. రెండవది విదేశాలలో సాధారణ నివాసిగా ఉన్నటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తి. రెండవది విదేశాలలో సాధారణ నివాసిగా ఉన్నటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తి. మూడవది భారతీయ పౌరుడిని వివాహం చేసుకొని సాధారణ నివాసిగా భారతదేశంలో 7 సంవత్సరాల పాటు నివసించిన వ్యక్తి. కన్ఫ్యూజ్ కావద్దండి. సాధారణ నివాసిని సెంటర్లో రాసుకోండి. ఇది ఒక లైను, ఇది ఒక లైను, ఇది ఒక లైను. మనకు మిడిల్లో ఉండేటటువంటిది మనకు కామన్ వర్డ్. సో 7 సంవత్సరాల పాటు సాధారణ నివాసి, 7 సంవత్సరాల పాటు సాధారణ నివాసిగా ఉన్నటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తి. విదేశాలలో సాధారణ నివాసిగా ఉన్న భారత సంతతికి చెందిన వ్యక్తి.
భారతీయ పౌరుడిని వివాహం చేసుకున్న సాధారణ నివాసిగా 7 సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ. సోనియా గాంధీ మనకి యాక్చువల్గా ఇటలీ దేశస్తురాలు, కానీ భారతీయ పౌరుడైనటువంటి రాజీవ్ గాంధీని వివాహం చేసుకొని భారతదేశంలో 7 సంవత్సరాల పాటు సాధారణ నివాసిగా నివసించినటువంటి సోనియా గాంధీ రిజిస్ట్రేషన్ ద్వారా, నమోదు ప్రక్రియ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోనియా గాంధీ ఏమో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందింది. రాహుల్ గాంధీ ఏమో వారసత్వం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాడు, ఎందుకంటే అతను అమెరికాలో పుట్టాడు కాబట్టి. ఇక భారతదేశానికి చెందినటువంటి పౌరుల యొక్క మైనర్ పిల్లలు తర్వాత పూర్తి వయస్సు అంటే పూర్తి వయస్సు అండ్ సమర్థత అంటున్నాం. పూర్తి వయస్సు మరియు సమర్థత కలిగి ఉండి ABCDE పూర్తి వయస్సు సమర్థత కలిగి ఉండి తల్లిదండ్రులు ఇద్దరు భారతీయ పౌరులై ఉంటే గిన రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులైతే రిజిస్ట్రేషన్ ద్వారా పూర్తి వయస్సు సమర్థత కలిగినటువంటి వారు భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. అయితే పొందడానికి ముందర ఇక్కడ 12 నెలల పాటు 12 నెలల పాటు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 నెలలు 12 months 1 year 12 నెలల పాటు ఖచ్చితంగా భారతదేశంలో నివసించాలి. తర్వాత ఒకవేళ విదేశాలలో ఉన్నట్లయితే కనుక 5 సంవత్సరాల పాటు ఈ యొక్క ఓవర్సీస్ ఇండియన్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండి ఆ తర్వాత భారతదేశంలో 12 నెలల పాటు కంటిన్యూగా నివాసం ఉంటే గిన పూర్తి వయసు సమర్థత కలిగినటువంటి వారికి రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వం అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏంటి సాధారణ నివాసి మాకు అర్థం కాలేదు సార్. ఏంటి సాధారణ నివాసి? ఎవరు సాధారణ నివాసిగా పరిగణించబడతారంటే కనుక భారతదేశములో 12 నెలలు అంటే సంవత్సరం పాటు కంటిన్యూగా నివాసం ఉండాలి. నెంబర్ 1 పాయింట్ ఇది. దాని ముందు ఈ 12 నెలలు 1 yearకు ముందు గడిచిన 8 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు. మొదటిదేంది నెంబర్ 1 పాయింట్, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు 12 నెలలు కంటిన్యూగా భారతదేశంలో నివాసం ఉండాలి. ఆ 12 నెలల కంటే ముందు గడిచిన 8 సంవత్సరాలలో 6 సంవత్సరాలు ఖచ్చితంగా భారతదేశంలో నివసించి ఉండాలి. అటువంటి వ్యక్తినే సాధారణ నివాసి కింద పరిగణించాడు. అందుకే 7 సంవత్సరాలు అంటే ఏంటి అనుకున్నావు? ఇక్కడ 1 + 6 7 సంవత్సరాలు అవుతాయి. ఇక్కడ 7 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు? ఇక్కడ 1 year + 6 7 years అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి 7 సంవత్సరాలని పెట్టాడు. నెక్స్ట్ 4th one, సహజీకృతం అంటే న్యాచురలైజేషన్ అంటారు. సహజీకృతం అంటే న్యాచురలైజేషన్. 1955 పౌరసత్వ సవరణ చట్టంలోని సెక్షన్ 6(1) మన యొక్క సహజీకృతం న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందే దాని గురించి తెలియజేస్తుంది. ఇందులో
మొదటిది ఈ యొక్క సహజీకృతం ద్వారా అంటే న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వాన్ని కల్పించని సహజీకృతము ద్వారా పౌరసత్వాన్ని కల్పించని దేశానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. అంటే సహజీకృతం న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వాన్ని కల్పించబడేటటువంటి దేశానికి చెందిన వ్యక్తి మాత్రమే అయి ఉండాలి. ఆ విధంగా కల్పించిన దేశానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. రెండవది, ఈ యొక్క సహజీకృతము ద్వారా న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందిన వెంటనే అతనికి ఉన్నటువంటి విదేశీ పౌరసత్వాన్ని అతడు రద్దు చేసుకోవాలి. తర్వాత మూడవది, ఈ యొక్క సహజీకృత పౌరసత్వాన్ని పొందడానికి ముందర 12 నెలల పాటు భారతదేశంలో నివసించైనా ఉండాలి, లేదా భారతదేశ సంబంధించిన సర్వీసులలో పనిచేసిన వ్యక్తి ఉండాలి. 12 నెలల పాటు భారతదేశంలో నివసించిన వ్యక్తి అన్న ఉండాలి, భారత సర్వీసులో పనిచేసిన వ్యక్తి ఉండాలి. దీనికంటే ముందు ఈ 12 నెలలు కంపల్సరీ, 12 నెలలు అయిపోయిన తర్వాత దీనికి అప్లై చేసుకోవాలి. ఈ 12 నెలల కంటే ముందు గడిచిన 14 సంవత్సరాలలో 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించిన వ్యక్తి అయినా ఉండాలి. 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు భారతదేశంలో నివసించిన వ్యక్తి అయినా ఉండాలి, లేదా 11 సంవత్సరాల పాటు భారతదేశ సర్వీసులోనైనా ఉండాలి. తర్వాత మనకు భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఉంటుంది. ఈ 8వ షెడ్యూల్డ్ భాషలకు సంబంధించినటువంటిది. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలకు సంబంధించినటువంటిది. ఈ 8వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి భాషలలో ఏదో ఒక భాషలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అయితే కొంతమందికి ఈ సహజీకృత పౌరసత్వం, న్యాచురలైజేషన్ పౌరసత్వం కల్పిస్తారు. అవి ఎవరంటే గన కళలు, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, ప్రపంచ శాంతి, సాహిత్యము, ఇక మానవాభివృద్ధి, మానవ పురోభివృద్ధికి పాటుపడేటటువంటి కొంతమంది వ్యక్తులకు భారతదేశపు సహజీకృత పౌరసత్వాన్ని కల్పిస్తారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మదర్ తెరీసా. మదర్ తెరీసాది యాక్చువల్గా యుగోస్లోవియా. మదర్ తెరీసాది యాక్చువల్గా యుగోస్లేవియా. భారతదేశ సహజీకృత పౌరసత్వాన్ని పొందింది. తర్వాత తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్. ఫెర్రర్ స్పెయిన్. సో ఇటువంటి వారికి భారతదేశ వీటి వలన కళలు, విజ్ఞానం, తత్వశాస్త్రం, ప్రపంచాభివృద్ధి, సాహిత్య, మానవ పురోభివృద్ధికి పాటుపడినటువంటి ఇటువంటి వ్యక్తులకు భారతదేశ సహజీకృత పౌరసత్వాన్ని అందించారు. ఇంకా చిట్ట చివరిగా 5వది భూభాగ విలీనం. భూభాగ విలీనం, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటారు. ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటారు. ఎప్పుడైనా భారతదేశము ఏదైనా ప్రాంతాలను ఆర్జించి విలీనం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భారతీయ పౌరసత్వాన్ని పొందే హక్కు కలిగి ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. భారత యూనియన్ మరియు దాని భూభాగంలో చెప్పుకునేటప్పుడు సిక్కిం, గోవా, పాండిచ్చేరి ఇవన్నీ మన భూభాగ విలీనం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశ పౌరసత్వాన్ని పొందినటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పౌరసత్వ రద్దు. పౌరసత్వ రద్దు మనకు 1955 పౌరసత్వ సవరణ చట్టము 3 రకాల పద్ధతులు, ఎన్ని రకాలు? 3 రకాల పద్ధతులను సూచించింది. మొదటిది రెన్యున్సియేషన్
రెన్యున్సియేషన్ అంటే కన్నా పరిత్యాగము. రెన్యున్సియేషన్ అంటే పరిత్యాగము. ఏ వ్యక్తి అయినా కానీ స్వచ్ఛందంగా భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవచ్చును. ఏ వ్యక్తి అయినా కానీ స్వచ్ఛందంగా భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. దీన్ని పరిత్యాగము అని అంటారు, త్యాగం చేయడం అని అంటారు. అయితే ఇది కొన్ని సందర్భాలలో వర్తించదు. యుద్ధ సమయాలలో ఈ రెన్యున్సియేషన్ పరిత్యాగం అనేది వర్తించదు. రెండవది మైనర్ పిల్లలకు వర్తించదు. ఒకవేళ మేజర్ అయ్యి ఉండి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఒక పరిత్యాగం రెన్యున్సియేషన్ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటే స్వచ్ఛందంగా, అతని గిన పిల్లలు ఉండి వాళ్ళు మైనర్లు అయితే ఆ మైనర్ పిల్లలకు కూడా పౌరసత్వం తొలగించబడుతుంది. మళ్ళీ వాళ్ళు మేజర్లు అయిన తర్వాత భారతీయ పౌరసత్వాన్ని అప్లై చేసుకొని పొందవచ్చు. దీన్ని మనము రెన్యున్సియేషన్ పరిత్యాగం అని అంటారు. అంటే ఏదైనా వ్యక్తి స్వచ్ఛందంగా భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవచ్చును. అయితే 3 కండిషన్లు: మైనర్లకు వర్తించదు, యుద్ధ సమయంలో వర్తించదు, ఒకవేళ మేజర్ వివాహం చేసుకొని అతను పౌరసత్వాన్ని వదులుకుంటే అతనికి మైనర్ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది పౌరసత్వం. మళ్ళీ వాళ్ళు మేజర్లు అయిన తర్వాత పౌరసత్వాన్ని పొందే హక్కు ఉంటుంది. తర్వాత రెండవది టర్మినేషన్. టర్మినేషన్ అంటేనా సమాపనం. సమాపనం అంటే కన్నా ఏదైనా ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వం స్వీకరించినట్లయితే, ఏదైనా ఒక వ్యక్తి ఎటువంటి బలవంతము లేకుండా, మళ్ళీ చెప్తాను చూడండి, ఎటువంటి బలవంతము లేకుండా, ఎటువంటి ప్రెజరు లేకుండా తనంతకు తాను విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే అతనికి వెంటనే భారతీయ పౌరసత్వం రద్దు చేయబడుతుంది. ఇక మూడవది డిప్రివేషన్. దీనిని విహీనత లేదా అనివార్యపు రద్దు అని అంటారు. విహీనత లేదా అనివార్యపు రద్దు అని అంటారు. ఇది అన్కండిషనల్గా రద్దు చేయబడుతుంది. ఎవరికి రద్దు చేయబడుతుంది అంటే కన్నా చట్టవిరుద్ధంగా అంటే రాంగ్ రూట్లో భారతీయ పౌరసత్వం పొందినటువంటి వ్యక్తులకి అనివార్యపు రద్దు వెంటనే రద్దు చేయబడుతుంది. రెండవది భారతదేశం పట్ల విధేయత చూపనంటి వ్యక్తులకు రద్దు చేయబడుతుంది. యుద్ధంలో శత్రు దేశాలకు హెల్ప్ చేసినటువంటి వారికి రద్దు చేయబడుతుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 and 5 ఈ యొక్క రిజిస్ట్రేషన్ ద్వారా, న్యాచురలైజేషన్ ద్వారా, రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ ద్వారా, రెండవ సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొంది విదేశాలలో 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి వారికి భారతీయ పౌరసత్వం రద్దు అవుతుంది. 7 సంవత్సరాల పాటు కంటిన్యూగా విదేశాలలో 7 సంవత్సరాల పాటు కంటిన్యూగా విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తికి భారతీయ పౌరసత్వం రద్దు అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి అప్లికబుల్ నోట్, కండిషన్స్ అప్లై అంటారు. 7 సంవత్సరాలు విదేశాలు ఉన్న వ్యక్తి ప్రతి సంవత్సరం భారత కాన్సులేట్ వద్ద, భారత రాయబార కార్యాలయంలో తన పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటే గిన నో ప్రాబ్లం. ఆ విధంగా ఎటువంటి రెన్యువల్ చేసుకోకుండా కంటిన్యూ 7 సంవత్సరాలు గిన విదేశాలు ఉంటే అతనికి కూడా రద్దు అవుతుంది. సో ఇది మనకు పౌరసత్వ రద్దు గురించి. సో ఫ్రెండ్స్, ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలనుకున్నా, చూడాలనుకున్నా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.